ఇక నెంబర్ 4, ప్రేమలో కానీ సహజీవనంలో కానీ ఏ అమ్మాయికైనా నష్టం జరిగింది అంటే 2 ఏళ్లు కాపురం చేసి నన్ను వదిలేశాడు, నన్ను గర్భవతిని చేశాడు, లేదంటే నన్ను రేప్ చేశాడు, నన్ను బలవంతంగా 2 ఏళ్ల పాటు నిర్బంధించాడు, అనేక రకాల రూపాల్లో కేసు ఫైల్ చేయొచ్చు. నన్ను లోబరుచుకున్నాడు, నాకు ఇష్టం లేకపోయినా సరే తను అక్కడ ఉంచాడు, ఎన్నో రాయొచ్చు. నిజానికి కేసులన్నీ అలాగే ఉంటాయి. కారణం వాళ్ళు ఇష్టపడి ఇద్దరు కలిసి ఉన్నా సరే ఇదంతా ఎవరికి అవసరం లేదు. స్త్రీ రాసింది అంటే అది నిజం. ఒకప్పుడు స్త్రీలు రాసినట్టుగా, ఒకప్పుడు స్త్రీలు చెప్పినట్టుగా కాదు. 1950s, 60s ఉన్న మహిళలు ఒక మాట చెప్పారు అంటే అది పూర్తిగా ఒక నిజంగా ఉండేది. ఈనాటి మహిళలు ఏదైనా చెబుతున్నారు అంటే ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో అర్థం కాక పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా తలలు పట్టుకొని టేబుల్ కేసు కొట్టుకుంటున్నారు. ఆ స్థాయిలో కేసులు ఫైల్ అవుతున్నాయి. నిజానికి వీలైతే ఏమాత్రం అవకాశం ఉన్నా ఎవరైనా సరే ఆ కేసు లిస్టులు ఏమైనా గూగుల్లో దొరికినా, లేదంటే పోలీస్ స్టేషన్ల దగ్గర మీకు తెలిసిన పోలీసులు ఉన్న తెప్పించుకునే ప్రయత్నం చేయండి. అంత దారుణంగా కేసు ఫైల్ అనేది జరుగుతుంది మహిళల సైడ్ నుంచి.